హాయ్ ఆల్! అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ 2025 సెకండ్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మీరు నా ఛానల్‌ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియో ఎటువంటి వీడియో చేయాలి అని మీకేమైనా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఈరోజు నోటిఫికేషన్ గురించి ఒక న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్‌ని ఒకసారి చదువుదాం. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2 నిర్వహణకు రంగం సిద్ధమైంది. విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా, ఈ ఏడాది రెండో విడత నోటిఫికేషన్ రిలీజ్ కోసం అధికారులు ఫైల్ రెడీ చేశారు. ఈ విడతలో టీచర్లు టెట్ రాసే అవకాశాన్ని కల్పించనున్నారు. ఇందుకోసం టెట్ అర్హతలు, అలాగే నిబంధనలకు సంబంధించిన జీవో సవరించాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 45 మంది ఉపాధ్యాయులు పరీక్ష రాయనున్నారని వెల్లడించారు. ప్రభుత్వం అనుమతిస్తే వారంలోగా నోటిఫికేషన్ జారీ చేయనున్నామని పేర్కొన్నారు. అంటే వారంలో మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఈజీగా 130+ స్కోర్ చేయొచ్చు. అలాగే టీచర్స్ క్వాలిఫికేషన్ అనేది పెద్ద మ్యాటరే కాదు నాకు తెలిసి. టెట్ క్వాలిఫికేషన్ అనేది మీరు సింపుల్ రూల్స్ అండ్ టెక్నిక్స్ నేను లాస్ట్‌లో చెప్తాను మీకు. ఎటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే ఎలా ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు అనేది నేను లాస్ట్‌లో మీకు కొన్ని టిప్స్ షేర్ చేస్తాను. నెక్స్ట్ మనం చూసినట్లయితే అర్హతలు, ఎలిజిబిలిటీ, టెట్, టీజీ టెట్ యొక్క అర్హతలు, ఎలిజిబిలిటీస్ ఏంటో ఫస్ట్ చూద్దాం. మనం పేపర్ 1కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ 10+2 ఆర్ ఈక్వివలెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఫర్ జనరల్. ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ మినిమం 45%. ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ లేదా 10+2 ఈక్వివలెంట్ 50% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. లేదా ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ అనేవి ఇంటర్లో ఉండాలి మీకు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ పర్సన్కి అయితే 40% ఉన్నా ఓకే. వీటితో పాటు అలాగే 2 ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎల్ఈడి చేసి ఉండాలి. అలాగే 4 ఇయర్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ బిఎల్ఈడి చేసి ఉండాలి. 2 ఇయర్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా చేసిన ఓకే. అలాగే వీటితో పాటు ఇప్పుడే డిఎల్లోకి అడ్మిట్ అయి ఉంటారు కదా, అడ్మిషన్ తీసుకొని ఉంటారు కదా, వాళ్ళు కూడా రాసుకునే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ పేపర్ 2 చూడాలి. ఇక్కడ ఏంటంటే క్వాలిఫికేషన్ ఇంటర్+డిఈడి ఆర్ ఇంటర్+డిఈడి లేదా 4 ఇయర్స్ బిఎల్ఈడి లేదా ఇంటర్+2 ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళు పేపర్ 1 ఎగ్జామ్ రాయడానికి అర్హులు. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 చూసినట్లయితే మనం బ్యాచిలర్స్ డిగ్రీ BA, BSc or BCom with at least 50% marks for general, for reserved categories minimum 45%, and pass in BEd or BEd special education or 4 years integrated in BAED or BSc ED. అంటే బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ విత్ 50% మార్క్స్. రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి మినిమం 45% మార్క్స్ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీతో పాటు బీఎడ్ చేసి ఉండాలి. లేకపోతే బీఎడ్ అనేది స్పెషల్ ఎడ్యుకేషన్లో చేసినా పర్లేదు. అలాగే 4 ఇయర్స్ బీఎడ్ అయినా చేసి ఉండాలి, లేదా 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ BAED లేదా BSc-ED చేసినా పర్లేదు. నెక్స్ట్ ఒకవేళ బీటెక్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్, 45% ఫర్ రిజర్వ్డ్ కేటగిరీస్ అండ్ కంప్లీటెడ్ BEd, ఎలిజిబుల్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్ ఓన్లీ. ఇక్కడ బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే. అలాగే రిజర్వ్డ్ కేటగిరీస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే 45% వెయిటేజ్ అనేది
వాళ్ళ సబ్జెక్ట్‌లో ఉండాలి. బీటెక్ వాళ్ళకి. అలాగే వాళ్ళు బీఈడీ కూడా ఫినిష్ చేసి ఉండాలి. అలాగే వాళ్ళు ఏ సబ్జెక్ట్స్‌కి ఎలిజిబుల్ అయితారో ఓన్లీ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్‌కి మాత్రమే వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. ఇది పేపర్ 2 యొక్క ఎలిజిబిలిటీస్. నెక్స్ట్ మనం సిలబస్ చూద్దాం. పేపర్ 1 యొక్క సిలబస్. పేపర్ 1 క్లాసెస్ 1-5 వరకు టీచ్ చేస్తారు. వీళ్ళ యొక్క సిలబస్ అంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి టెట్‌లో అనేది మనం ఇప్పుడు చూద్దాం. టెట్ పేపర్ 1 యొక్క సిలబస్. ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉంటుంది. శిశు అధ్యయన శాస్త్రం, అలాగే పెడగాజీ. అలాగే లాంగ్వేజ్ 1 చాయిస్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజెస్ అండ్ పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్. లాంగ్వేజ్ 1 మన తెలుగు స్టేట్స్ వాళ్ళైతే తెలుగు రీజనల్ లాంగ్వేజ్ కాబట్టి తెలుగు తీసుకుంటాం. అంటే ఇంకొంతమంది ఉర్దూ, హిందీ మీడియం అలా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం లాంగ్వేజ్ 1 అనేది వాళ్ళ యొక్క రీజనల్ లాంగ్వేజ్‌ని బట్టి తీసుకోవచ్చు. అలాగే లాంగ్వేజ్ 1తో పాటు పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ అంటే టీచింగ్ మెథడాలజీ, తెలుగు మెథడాలజీ కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అండ్ పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్. ఇంగ్లీష్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ, టీచింగ్ మెథడాలజీ కూడా ఉంటుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ మెథడాలజీ. మ్యాథమెటిక్ కంటెంట్ అండ్ మ్యాథమెటిక్స్ పెడగాజీ మీన్స్ మెథడాలజీ. మ్యాథమెటిక్స్ మెథడాలజీ కూడా ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్ అండ్ ఈవీఎస్ మెథడాలజీ. నెక్స్ట్ వచ్చినట్లయితే మనం పేపర్ 2 యొక్క సిలబస్ చూద్దాం. పేపర్ 2 సిలబస్ చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సేమ్ ఉంటుంది. పేపర్ 2 కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ సేమ్ సిలబస్ ఉంటుంది. 1 or 2 టాపిక్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు పేపర్ 2 వాళ్ళకి. కాకపోతే ఇక్కడ వే ఆఫ్ డిఫికల్టీ లెవెల్ కొంచెం పేపర్ 2 వాళ్ళకి కొంచెం స్టాండర్డ్ ఉంటుంది. హైయర్ ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ 1 రీజనల్ అండ్ పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ సేమ్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అండ్ పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్. తెలుగు అంటే రీజనల్ లాంగ్వేజ్ ఏది సెలెక్ట్ చేసుకుంటే మీరు అది ప్లస్ దాని యొక్క మెథడాలజీ. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ యొక్క మెథడాలజీ. అలాగే ఇక్కడ 4th పార్ట్‌కి వచ్చినట్లయితే ఒకవేళ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ రిలేటెడ్ కన్సర్న్ మెథడాలజీస్ ఉంటాయి. లేకపోతే ఆర్ సోషల్ స్టడీస్ లేదా సోషల్ సైన్సెస్ రిలేటెడ్ మెథడాలజీ ఉంటుంది. ఇక్కడ మీరు చదవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి అయితే ఒక స్టాండర్డ్ బుక్ బయట చాలా ఆథర్స్ రాసినటువంటి బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్‌లో ఏదో ఒక్క ప్రామాణికమైన బుక్, స్టాండర్డ్ బుక్ ఒకటి తీసుకొని దాన్ని ప్రిపేర్ అవ్వండి. దాన్ని రివిజన్ చేస్తూ ఉండాలి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి. బయట నాకు తెలిసి తీగల జాన్ రెడ్డి సార్‌ది అయితే బెస్ట్. సూపర్‌గా ఉంటుంది బుక్. నేను కూడా అదే ప్రిఫర్ చేస్తాను. అలాగే ఇంకా అను పబ్లికేషన్స్ కూడా బెటర్ కొంచెం. ఈ రెండిట్లో ఏదో ఒకటి పిక్ చేసుకొని చదవండి. అలాగే లాంగ్వేజెస్ అండ్ సబ్జెక్ట్స్‌కొచ్చినట్లయితే మన టెక్స్ట్ బుక్స్ టీజీ, ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్‌ని ప్రిఫర్ చేయండి. ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్‌ని దాటి ఒక్క బిట్ కూడా బయటికెళ్ళదు. కంటెంట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. మెథడాలజీస్ వచ్చేసి తెలుగు అకాడమీ మెథడాలజీ బుక్స్ ఉంటాయి. మీరు డీఎడ్ గానీ, బీఎడ్ గానీ చేసినప్పుడు ఎటువంటి బుక్స్ మీకు అక్కడ ఎటువంటి బుక్స్ మీరు ప్రిపేర్ అయ్యారో ఆ బుక్సే ఇక్కడ ఉంటాయి. సో మెథడాలజీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. పేపర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే 150 మార్క్స్‌కి 150 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 150 మార్క్స్‌కి 150 బిట్స్ ఉంటాయి. 150 మార్క్స్ ఇస్తారు. ఇక్కడ నో నెగెటివ్ మార్కింగ్. నెగెటివ్ మార్కింగ్ అనేది అసలు ఉండదు. టెట్‌లో నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్స్‌కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 మార్క్స్. అలాగే లాంగ్వేజ్ 1 తెలుగులో వచ్చేసి కంటెంట్‌కి 24 మార్క్స్ ఉంటాయి. అలాగే మెథడాలజీకి 6 మార్క్స్. అంటే 24 బిట్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి కంటెంట్ తెలుగు 24 క్వశ్చన్స్ అండ్ మెథడాలజీ నుండి 6 క్వశ్చన్స్. 24 + 6 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఆల్సో సేమ్. కంటెంట్‌కి 24 మార్క్స్ అలాగే మెథడాలజీ 6 మార్క్స్. 30 మార్క్స్ 30 బిట్స్.
అలాగే మ్యాథమెటిక్స్ సేమ్ కంటెంట్ నుంచి 24 మార్క్స్, 24 బిట్స్ 24 మార్క్స్, మెథడాలజీ నుంచి 6 బిట్స్ 6 మార్క్స్, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్ ఆల్సో సేమ్ 24 marks for content and 6 marks for methodologies. 30 questions, 30 marks. Total 150 questions, 150 marks. No negative marking here. This is the paper 1 structure. Next మనం paper 2 చూద్దాం. paper 2 వచ్చేసి paper 2 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సేమ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. బట్ డిఫికల్టీ లెవెల్ కొంచెం హైర్ ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 తెలుగు సేమ్ 24 ప్లస్ 6 24 క్వశ్చన్స్ వచ్చేసి కంటెంట్, 6 క్వశ్చన్స్ వచ్చేసి మెథడాలజీ, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఆల్సో సేమ్ 24 ఫర్ కంటెంట్, 6 ఫర్ మెథడాలజీ, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ తీసుకున్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇక్కడ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. అంటే మీకు సేమ్ మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, సైన్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. అలాగే వచ్చేసి మ్యాథమెటిక్స్లో 6 క్వశ్చన్స్ పెడగాలజీ నుంచి అదే మెథడాలజీ నుంచి వస్తుంది. అలాగే సైన్స్లో సేమ్ అంటే మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, సైన్స్ 30 మార్క్స్ అన్నట్టు. సోషల్ స్టడీస్ తీసుకున్న వాళ్ళకి కూడా సేమ్ సోషల్ స్టడీస్ సేమ్ అలానే ఉంటుంది, 60 మార్క్స్ ఉంటుంది. టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. బుక్స్ వచ్చేసి నేను చెప్పినవి ప్రిపేర్ అవ్వండి. మెథడాలజీకి వచ్చేసి తెలుగు అకాడమీ మెథడాలజీ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్స్కి వచ్చేసి సబ్జెక్ట్ టీజీఎస్సీఆర్టీ బుక్స్, మెథడాలజీ టీజీఎస్సీఆర్టీ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, మీ దగ్గర టీజీఎస్సీఆర్టీ బుక్స్ లేవు అనుకుంటే నేను మళ్ళీ నెట్లో ఎలా సెర్చ్ చేయాలి, నెట్లో ఎలా బుక్స్ ఉంటాయి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోని బట్టి ఫాలో అవ్వండి. అలాగే ఇంగ్లీష్ సంబంధించి గ్రామర్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను, ఫాలో అయిపోండి గ్రామర్ క్లాసెస్ కూడా. అలాగే గ్రామర్ ఈజీయే, ఎవరైనా చేయగలరు. కానీ గ్రామర్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ నుంచే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి టెట్లో. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఫినిష్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీస్ చూద్దాం. ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలంటే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్. ఇప్పుడు ప్రీవియస్ చాలా పేపర్స్ జరిగాయి కదా, ఆ ప్రీవియస్ పేపర్స్ని ఏం చేయాలంటే అనాలిసిస్ చేయాలి. అంటే మీ దగ్గర ఉన్న ప్రీవియస్ పేపర్స్ని లేదా నెట్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ప్రీవియస్ పేపర్స్ అని కొడితే గూగుల్లో కానీ క్రోమ్లో కానీ అలా చాలానే వస్తాయి పేపర్స్. మన ప్రీవియస్ జూలైలో జరిగినటువంటి ఎగ్జామ్ కానీ, ప్రీవియస్ మనం జనవరిలో రాసినటువంటి ఎగ్జామ్ కానీ, ఈ ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూడండి. అంటే వే ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్, చాలా నెంబర్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి. ఆన్లైన్ మోడ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ ఎస్జిటికి చాలా పేపర్స్, సెషన్స్కి ఒక పేపర్ కదా, అలా చాలా పేపర్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఆ పేపర్స్ని చూసినట్లయితే మీకు నెక్స్ట్ మీరు ప్రిపరేషన్ టైంలో కూడా ఓహో ఈ ఏరియా నుంచి ఇలా ఈ బిట్ అడిగే ఛాన్స్ ఉంది అని ఒక ఐడియా కూడా మీకు వస్తుంది. ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఒక ఐడియా, అండర్స్టాండింగ్, అవగాహన ఏర్పడటానికి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ అండ్ డైరీ రికార్డ్. అంటే ఈరోజు ఒక టాపిక్, ఈ సబ్జెక్ట్ ఇంతవరకు ఈ టైంలో ఈ సబ్జెక్ట్ ఇలా చదవాలి, ఈ టైంలో ఈ సబ్జెక్ట్ ఇలా చదవాలి అనేసి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకోండి. ఆ టైం టేబుల్ని పక్క ఫాలో అవ్వాలి. టైం టేబుల్ సెట్ చేసుకున్న 1-2-3 డేస్ ఫాలో అవ్వటం కాదు. మీరు టైం టేబుల్ ఏ టైంకి ఎలా సెట్ చేసుకున్నారో ఆ టైంకి అలా కంపల్సరీ ఫినిష్ అవ్వాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకసారి రీక్యాప్ చేయండి. మీరు ఏ సబ్జెక్ట్ చదివారు, ఏ టాపిక్ చదివారు అనేది ఒకసారి అలా రీక్యాప్ చేయండి. నెక్స్ట్ ఏం చేయండి అంటే రీక్యాప్. నెక్స్ట్ కూడా మీరు చదివేటప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ డే చదివేటప్పుడు ప్రీవియస్ చదివిన టాపిక్ అనేది ఒకసారి చూడండి.
అలాగే ఒకసారి దాన్ని రీక్యాప్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఈరోజు ఫ్రెష్ ఫ్రెష్ టాపిక్ స్టార్ట్ చేసుకోండి. అలాగే రివిజన్ అండ్ రివిజన్. రివిజన్. నాకు తెలిసి 1 వీక్ ఒకసారి ప్రీవియస్ జరిగిన టాపిక్స్ అన్నిటిని రివిజన్ చేయడం, లేకపోతే 2 వీక్స్‌కి ఒకసారి, ఇలా 10 డేస్‌కి ఒకసారి అలా పెట్టుకోండి. రివిజన్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. మీరు రివిజన్ చేస్తేనే 100% మార్క్స్ గెయిన్ చేయగలరు. ఎందుకంటే మనకి క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, క్వెషన్స్ చూస్తే ఓహ్! ఈ క్వెషన్ నాకొచ్చు, ఈ క్వెషన్ ఈజీగా ఉంది అని అనిపిస్తుంది. కాకపోతే కింద ఆప్షన్స్‌లోకెళ్తే అబ్బా! కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఈ ఆప్షన్ కరెక్టా? ఈ ఆప్షన్ కరెక్టా? ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యుంటుంది అనేసి ఉంటుంది. అక్కడ ఎగ్జామ్ ఎగ్జామ్ క్వెషన్ పేపర్ తయారు చేసే వాళ్ళ స్ట్రాటజీ కూడా అదే. మనకి ఆప్షన్స్ అనేది ఈక్వివలెంట్‌గా ఉండేటట్టు ఇస్తారు. కానీ మనం 80% ఉండే ఆన్సర్ కూడా ఉంటుంది. 80% కరెక్ట్ అనే ఆన్సర్ కూడా అందులో ఉంటుంది. కాకపోతే మనం 100% కరెక్ట్ అయిన ఆన్సర్‌ని పిక్ చేసుకోవాలి. సో, మీరు ఎంత రివిజన్ చేస్తే అంత బెస్ట్. రివిజన్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. మీరు ఆ సిట్యుయేషన్‌లో కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే, మీరు రివిజన్ చేస్తూ ఉంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే ఎక్కువ స్కోర్స్ అండ్ ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయగలరు. అలాగే ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజ్ అవ్వనే అవ్వరు. నెక్స్ట్ సాల్వ్ మోడల్ పేపర్స్. ఇది కూడా మస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ అంటే ఫస్ట్ టైమ్ మేనేజ్‌మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టైమ్. టైమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాక్సిమం ఎగ్జామ్ నుంచి బయటికి వచ్చిన వెంటనే చాలామంది చెప్తున్నారు, నాకు టైం సరిపోదు, టైం సరిపోలేదు అనేసి. మనం మోడల్ పేపర్స్‌ని సాల్వ్ చేస్తుంటే మినిమమ్ 10 పేపర్స్ అయినా సాల్వ్ చేయండి. ఎగ్జామ్ ఒక 1 మంత్ ముందు సాల్వ్ చేయండి. లేకపోతే చాలా యాప్స్, టెస్ట్ పేపర్స్, మోడల్ పేపర్స్ అనేసి టెస్ట్ సీరీస్ అనేసి చాలా ఉన్నాయి. ఒకవేళ ఏదో ఒక బెస్ట్ తీసుకొని అదైనా ఫాలో అవ్వండి. మోడల్ పేపర్స్ మాత్రం కంపల్సరీ సాల్వ్ చేయండి. మీరు మోడల్ పేపర్స్ సాల్వ్ చేస్తేనే టైమ్ మేనేజ్‌మెంట్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది.